ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. ప్రత్యేకంగా ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం రోజున భక్తులు భారీగా తరలొచ్చారు. దీంతో ప్రయాగ్రాజ్ కు వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్లలో ఒకటిగా మారింది. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో రోడ్లపై వాహనాలు నిలిచిపోయిన సందర్భాలు చాలా అరుదు. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ట్రాఫిక్ జామ్ 2010లో చైనా రాజధాని బీజింగ్ లో చోటు చేసుకుంది. అక్కడ 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు దాదాపు 12 రోజుల పాటు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 2012లో బ్రెజిల్లోని సావోపాలోలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు 12 నుంచి 15 గంటల పాటు అక్కడే నిలిచిపోయారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించాలని లక్షలాది మంది భక్తులు ఈ మహాకుంభమేళాకు తరలిస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ కదలడం లేదని, ప్రయాగ్రాజ్ ఇంకా 300 కిలోమీటర్ల దూరం ఉందని ఓ వాహనదారుడు చెప్పారు. సుమారు 48 గంటలుగా ట్రాఫిక్ లో చిక్కుకున్నామని, 50 కిలోమీటర్లు వెళ్లేందుకు దాదాపు 12 గంటల సమయం పడుతోందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. 144 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళా కోసం విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక రైళ్లు, విమానాలు, ప్రైవేట్ వాహనాలు, బస్సుల ద్వారా భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. ట్రాఫిక్ భరించలేని స్థాయికి చేరుకోవడంతో ప్రయాగ్రాజ్ రైల్ స్టేషన్ ను ఈ శుక్రవారం వరకు మూసివేశారని అధికారులు ప్రకటించారు. ప్రయాగ్రాజ్ ప్రవేశ మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నవాబ్గంజ్ వద్ద 40 కిలోమీటర్లు, గౌహానియా వద్ద 18 కిలోమీటర్లు, వారణాసి మార్గంలో 12 నుంచి 18 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ రద్దీ ఇంకా తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకంటే మరో 2 ముఖ్యమైన షాహీ స్నానాలు మిగిలే ఉన్నాయి. ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి. ఇప్పటి వరకు సుమారు 44 కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినట్లు అధికారులు తెలిపారు.